హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే నేను గులివిందలు అయితే వీధిలోకి వచ్చాయండి, ఇవి తీసుకున్నాను. దీన్ని ఎగిరి పెడితే ఇంకా పిల్లలు ముళ్ళు గట్ట గుచ్చుకుంటాయి అనేసి నన్ను తినరు అంటారని, ఇంకా నైట్ ఏమైనా పడిన చేపలు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చేవి, మళ్ళీ వీడిపోతాయి అది ఇది అనేసి ఇవేం చేశానంటే ఫ్రై చేద్దామని పక్కన పెట్టినా అండి. బాగా కడిగేసి వాళ్ళే చేసి ఇచ్చారు. కడిగేసి దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, ఎక్కువైతే ఏం వేసుకోవట్లేదు. ఇదంతా కలిపి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నానండి. దీంట్లో నుంచి ఒక్కొక్క చేప అనేది తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని చేపలు అయితే బాగా వచ్చినాయి ఫ్రై చేసేటప్పుడు, ఏ చేప కా చేప. కొన్ని అయితే విడిపోయాయండి, విడిపోయినవన్నీ పక్క తీసి పెట్టేసిన. ఇంకా మనం అనుకుంటాం కానీ అన్నీ వేస్తే, ఇంకా కార్న్ఫ్లవర్, ఎగ్ ఇవన్నీ వేస్తే కన్నా ఒక్కొక్కసారి ఏమి వేయకన్నా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేస్తే మాత్రమే చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇలా బాగుంటుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను, చాలా బాగా అయితే వచ్చాయి. మా పిల్లలు అయితే చాలా చాలా బాగుంది మమ్మీ అనుకుని తినేస్తున్నారు. ఇంకా దీనికేమో కాంబినేషన్గా 2 కీర అయితే కోసేసి ఇచ్చేసిన. కీర ఉన్ను చేపల ఫ్రై, వాళ్ళే ఇంకా ఉట్టినోటితోనే తినేస్తున్నారు చేపలు అయితే. చాలా బాగా వచ్చాయి. ఇదండి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి.